కర్ణాటకలో సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకు కోటాపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపార వర్గాల్లోని ప్రముఖులు ఈ బిల్లుపై బహిరంగంగానే పెదవి విరుస్తున్నారు. ఈ బిల్లు అమలైతే కనుక తమ రాష్ట్రం నుంచి వైదొలుగుతామని హెచ్చరిస్తున్నారట. ఇదిలా ఉండగా ఈ లోకల్ కోటా సెగ తాజాగా ఐపీఎల్లో అత్యంత ఫ్యాన్ బేస్ కలిగిన జట్టు అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు తాకింది. పలువురు కన్నడ ఫ్యాన్స్ మా జట్టులోనూ 50% స్థానిక ఆటగాళ్ళకి ఇవ్వాలి అంటూ కోరుతున్నారట. ఈ బిల్లు ప్రకారం రాష్ట్రంలో పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, ఇతర ప్రైవేట్ సంస్థలన్నింటిలో కూడా కన్నడిగులకే అధిక ప్రాధాన్యతనివ్వాల్సి ఉంటుంది. ప్రైవేట్ రంగంలో మేనేజ్మెంట్ ఉద్యోగాల్లో 50%, నాన్ మేనేజ్మెంట్ ఉద్యోగాల్లో 75% స్థానికులకే ఇవ్వాలని, ఒకవేళ ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై 25,000 రూపాయల జరిమానా విధించేలా ఒక బిల్లును రూపొందించారు. ఈ బిల్లు ప్రకారమే ఆర్సీబీలో కూడా ఆటగాళ్లను తీసుకోవాలని కన్నడ ఫ్యాన్స్ కోరుతున్నారు. ఇలా అయితే ప్రస్తుతం ఆర్సీబీలో ఉన్న విరాట్ కోహ్లీతో పాటు సిరాజ్, రజత్ పాటీదార్, అనుజ్ రావత్, ఆకాష్ దీప్, మహిపాల్ లోమ్రర్ వంటి ఆటగాళ్లంతా దూరం అవుతారు. ఇందుకు సంబంధించిన పోస్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ బిల్లుపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రస్తుతానికి దీనిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.